నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాథ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగిలో నేడు రేవంత్ పర్యటన. స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులను అందజేయనున్న సీఎం. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు. సంయుక్త ప్రకటన విడుదల చేసిన ఇరు దేశాలు. వందే భారత్ రైలు పేల్చేస్తామని ఆగంతకుడికి లేఖ. హైదరాబాద్లోని 4 జిహాదీల బృందం ప్లాన్ చేసినట్లుగా హెచ్చరిక. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం. డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేయడంతో తప్పిన పెను ప్రమాదం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్ వర్క్ను ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నాయి. ఇందులో భాగంగా భారత ఉత్పత్తులపై ఉన్న సుంకాన్ని 50% నుంచి 18% తగ్గిస్తున్నట్లు అమెరికా తెలిపింది. తాజాగా జరిగిన మధ్యంతర ఒప్పందాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతదేశంలో ఇటీవల కాలంలో ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా వందే భారత్ ట్రైన్లను పేల్ చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు బెదిరింపు దరఖాస్తు వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఫిబ్రవరి 3న పోస్టు ద్వారా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయానికి ఒక లేఖ అందింది. హైదరాబాద్లో 4 జిహాదీ బృందం పథకం వేసిందని లేఖలో పేర్కొన్నాడు. బాంబులు పెట్టి 250 మంది చంపడమే తమ ప్రధాన లక్ష్యమని ఆగంతకుడు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే, పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ వంటి కీలక స్టేషన్లో వందే భారత్ రైళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పరిగి మండలంలోని నారాయణపూర్లో ప్రజాపాలన ప్రగతిపాట బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కులను అందజేయనున్నారు. అయితే సభకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్లోని నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. లోపల రసాయనాలు, కీలక పత్రాలు ఉండడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వాళ్ళు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ప్రయాణికులను డ్రైవర్ అలర్ట్ చేయగా అందరూ సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదమే తప్పింది. 39 మంది ప్రయాణికులతో వరుణ్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుంది. అయితే కంచుకచర్ల మండలం కేసర టోల్ గేట్ వద్ద బస్సు వెనక ఇంజిన్లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన డ్రైవర్ బస్సును ఆపేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా దిగిపోయారు. ఆ తర్వాత బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఫైర్ కాల్ వచ్చింది. ఇక్కడ పేర్కల్పాడు బస్ స్టాప్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశారు. మేము ఏసీ బస్సు సరే మేము టర్న్అవుట్ చేసి వెంటనే వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తే బాగా మంటలు తీవ్రంగా ఉన్నాయి. మేము రాగానే నందిగామ బండిని కూడా టర్న్అవుట్ చేసాము. దాంతోపాటు ఈ టోల్ గేట్ వాళ్ళ వాహనం కూడా వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా డిఎఫ్ఓ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు తెలియజేసాం. ఆయన డైరెక్షన్లో మేము ఫోమ్ టిన్లు ఒక 4 ఉపయోగించి మొత్తం స్పాంజ్ ఘాటాన ఫోమ్ టిన్లు ఉపయోగించి ఫోమ్ వల్ల త్వరగా ఆగిపోయింది. లేకపోతే ఇంకా టైర్లు ఇవి కూడా పోయి బస్సు చాలా సేఫ్ అయింది. ఈరోజు ఉదయం సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కేసర దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ, కేసర దాటిన తర్వాత ఇన్వెంటర్ కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. ప్యాసింజర్ అండి, హైదరాబాద్ టు గుంటూరు వెళ్తుంది బస్సు. నాది విజయవాడ స్టాప్. సో బస్సు కొంచెం సౌండ్ వస్తుందని డ్రైవర్ గారు ఆపారు. 5:30 మార్నింగ్ ఆ టైంకి ఆపారు. మెల్లమెల్లగా వెనకాల బ్యాక్ సైడ్ స్మోక్ వచ్చి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా జనాలు కొంచెం అలర్ట్ అలర్ట్ అయ్యి మెల్లమెల్లగా ఒకేసారి అందరు దిగిపోయారు. ఎవరికి నష్టం లేదు. కొన్ని ఐటమ్స్ కొన్ని మిస్ అయ్యారు. అంటే బస్సు మొత్తం ఒకేసారి ఫైర్ అయిందండి. మెల్లగా స్టార్ట్ అయింది. సో కొంచెం టైం ఉంది కాబట్టి అందరు దిగిపోయారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో మంత్రి సీతక్క పర్యటించారు. మహిళా సంఘాల అభివృద్ధి, మున్సిపాలిటీ ఎన్నికల లక్ష్యంగా మంత్రి సీతక్క ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేర్యాల ప్రాంతం అంటేనే చైతన్యానికి అడ్డా అని, పోరాటాలకు పురిటిగడ్డ అని కొనియాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే చేర్యాల తన అస్తిత్వాన్ని కోల్పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పావుల వడ్డీ పేరుతో 3,000 కోట్ల రూపాయలు దోచుకుందని సీతక్క ఆరోపించారు. అధికారానికి వచ్చిన తర్వాత చేసిందని చెప్పి ఈ సందర్భాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నా. చెప్పడానికి చాలా ఉన్నాయి. మీరు మీటింగ్ కానీ ఇక్కడికి వచ్చి ఇల్లు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి మరి రాగానే ఒక బస్ ఎక్కి పోవాలి. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా ఆడ ఆపతున్నదంటే వెళ్ళిపోయేటట్టు ఉండాలని మరి బస్ ఫ్రీ పెట్టడం జరిగింది. మీరు గతంలో చూస్తే ఇంటింటికి కరెంటు బిల్లు కట్టలేదని కనీసం కరెంటు బిల్లు కట్టకుంటే మరి లైన్ కట్ అయ్యేది, చీకట్లో మగ్గేది. అలాంటి బాధ ఉండొద్దు. ప్రతి ఒక్కరూ ప్రతి గుడిసె గాని ఇళ్లలో వెలుగు ఉండాలని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేయడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేదలు ఉన్నారు. మరి కొంతమంది మాత్రమే పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినడానికి మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు చొరవ తీయడం జరిగింది. ఈ రోజు మా అక్క చెల్లెలందరికీ ఒకటే విజ్ఞప్తి, మహిళా సంఘాలన్నింటినీ కూడా మరి నాకు బాధ్యతగా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, వాళ్ళు మెచ్చిన చీర ఇవ్వండి, మహిళలందరినీ మహిళా సంఘాల్లో చేర్చండి. ఇల్లులు వచ్చినటువంటి మహిళలకు కూడా ముందస్తుగానే 1,00,000 రూపాయలు ఎదురిస్తా ఉన్నాం. మీరు ఇల్లు పునాది కట్టక ముందే మహిళా సంఘాల నుంచి ఎదురిప్పించి మరి
హైదరాబాద్ ఎల్బీనగర్లో దేశంలోని అతిపెద్ద రిహాబిలిటేషన్ సెంటర్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘనంగా ప్రారంభించారు. శస్త్రచికిత్స అనంతరం రోగులు కోలుకోవడానికి ఇలాంటి కేంద్రాలు ఎంతో కీలకమని వెంకయ్యనాయుడు తెలిపారు. వైద్య రంగం అనేది అత్యంత పవిత్రమైన వృత్తి అని పేర్కొన్నారు. రోగుల పట్ల ప్రేమతో మెలిగిన వారికి ధైర్యాన్ని అందించాలని నిర్వాహకులు తెలిపారు. వైద్య పరీక్షల విషయంలో అనవసరపు ఖర్చులను తగ్గించాలని, అవసరమైన మేరకు మాత్రమే స్కానింగ్లు నిర్వహించాలని వెంకయ్యనాయుడు హితవు పలికారు. మా వెల్నాక్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అందరికీ మరొకసారి నమస్కారం. ఇవాళ అందరు ఇక్కడ కలవడానికి ముఖ్య విశేషం, వెల్నాక్స్ అనే ఒక రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఎల్బీ నగర్ లో మా 4th బ్రాంచ్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్య ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఇది సాఫ్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ ఇది మా 4వ బ్రాంచ్. ఇక్కడ వెల్నాక్స్ కాన్సెప్ట్ మాది కొత్తది. ఇది హాస్పిటల్ కి ఇంటికి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది. ఈ ట్రీట్మెంట్ మేము పోస్ట్ సర్జరీ కానీ, పోస్ట్ స్ట్రోక్స్ కానీ, పోస్ట్ పారాలిసిస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ పీపుల్ కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ చాలా స్పెషల్, ఎందుకంటే దీంట్లో అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఆక్వాథెరపీ, లాంగ్ టర్మ్ ఐసీయూ, ఇంకా చాలా కొత్త ట్రీట్మెంట్లు ఉన్నాయి. పిల్లలకి ప్రత్యేకంగా స్నోజెల్ అనే కొత్త కాన్సెప్ట్, ఇంకా మాటలు రాని పిల్లలకి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ ఇవాళ ఈ ఏరియాలో ఇక్కడ ప్రజలందరికీ. కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. 3.5 దశాబ్దాలుగా అడవిని నమ్ముకొని విప్లవ పంథాలో సాగిన మావోయిస్టాకర నేత లోకొట్టి చందర్ అలియాస్ స్వామి ప్రస్థానం ముగిసింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో స్వామి మరణించినట్లుగా సమాచారం. కామారెడ్డి మండలం ఇస్రోజీవాడ గ్రామానికి చెందిన స్వామి నాటి పీపుల్స్ వార్ ఉద్యమం నుండే నేటు మావోయిస్టు పార్టీ వరకు కీలక పాత్ర పోషించారు. ఆయన మరణ వార్త స్వగ్రామంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. హైదరాబాద్ కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయ భూముల వ్యవహారం తీవ్ర దుమారమే రేపుతోంది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను అధికారులు అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించడం కోర్టు ధిక్కరణేనని బాధితుల తరపున న్యాయవాది ఆరోపిస్తున్నారు. గత 5 రోజులుగా రోడ్డుపైనే తలదాచుకుంటున్న మహిళలు, వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. 31 వరకు టైం ఉంది కాబట్టి 31 తర్వాత మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నా మాకు నోటీసు, మేము ఎవిక్ట్ చేస్తున్నామండి, మీరు ఏం ఆర్డర్ తెచ్చుకోలేదు కాబట్టి మేము ఎవిక్ట్ చేస్తున్నాము, మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూసుకోవటం కానీ మీకు 1-2 days టైం ఇస్తున్నాము, మీరు వెకేట్ చేయండి అని చెప్పడం కానీ అటువంటి జరగకుండా, అటువంటిది ఏమి ఒక్క రోజు గ్యాప్ తోటి, ఓన్లీ 1 day గ్యాప్ తోటి తెల్లవారుజామున 2 గంటలకు వచ్చి, మధ్యరాత్రి 2 o'clock వచ్చి 4 గంటలకు హై హ్యాండెడ్ మేనర్ గా విత్ పోలీస్ బందోబస్తు తోటి వాళ్ళు బలవంతంగా సామాన్లు గీమాన్లు అన్ని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, ఏమి చేయకుండా, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని కన్సిడర్ చేయకుండా ఇల్లీగల్ గా హై హ్యాండెడ్ మేనర్ గా వాళ్ళు ఈ విధంగా ఎవిక్ట్ చేయడం జరిగింది. కలవలే మాకు ఆ స్థాయి ఉంటే మాకు ఈ పరిస్థితి రా సార్. మేము అంతా పేద సాధవులం, మాకు అంత హై అండ్ పత్యాలు అవి ఉంటే మాకు ఈ పరిస్థితి రాదు. నేను చెప్పేది ఏంటంటే ఎండోమెంట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేదంటే మా జోలికి రాకండి, మీరు పేద మధ్యతరగతి మా జోలికి రాకండి, మేము కష్టపడి చేసుకున్నాం, మా కష్టాన్ని మీరు దోచుకోకండి, మమ్మల్ని రోడ్డున పడేయకండి. చిన్నపిల్లలు కొంతమంది అయితే ఇంట్లో 2-3 చచ్చిపోయి, దాదాపు ఎంత 2013 అంటే 12-13 years నుంచి 4 చచ్చిపోయి ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చి కేసులు తిరగలేక. కనీసం గేట్ కూడా తాళం వేయొద్దని చెప్పినాక కూడా వాళ్ళు తాళాలు వేసేసి సీల్ వేసేసి పెట్టేసారు. మరి మా పరిస్థితులు ఏంటి అర్థం చేసుకోవాలి కదా. అందరికీ తెలుసు, ఈవో మేడం కూడా ఒక లేడీయే, మరి ప్రాబ్లమ్స్ అన్ని ఆమెకు కూడా తెలుసు కదండి. కనీసం మాకు ఇట్లాంటి వసతులు కల్పించకుండా మమ్మల్ని ఇట్లాంటి దుస్థితికి వాళ్ళే మమ్మల్ని పాలు చేసిరండి, మమ్మల్ని దుస్థితి పాలు చేసిరు. చిన్న పిల్లల కానించి మేము ఎంతో సఫర్ అవుతున్నాం సార్. చూసి గవర్నమెంట్ సార్ మాకైతే న్యాయం జరిగేటట్టు చూడండి, మా ఇండ్లు మాకు వచ్చేటట్టు చూడండి, మాకు ఎటువంటి ఫ్రీలు కూడా మాకు అవసరము లేదు, మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. అభివృద్ధి పనులు సమీక్షకు వెళ్లిన తమపై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అనుచరులు దాడులకు పాల్పడ్డారని వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యారావు ఆరోపణలు చేశారు. అధికారం శాశ్వతం కాదని, రౌడీజం చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయటం సరికాదని ఆమె హితవు పలికారు. ఇవన్నీ
కూడా మాకు అసలు ఎప్పుడు కూడా తెలియదు. కాంట్రాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. మేము ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇలా పనులు ఆపమని చెప్పడం అనేది మాకు కూడా అర్థం కావట్లేదు మేడం అని చెప్పి కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డింగ్ కూడా నేను మీకు ఇస్తాను. కాబట్టి ఇట్లాంటి అటాక్స్ ఏదైతే చేస్తున్నారో ముఖ్యంగా మా పైన బీఆర్ఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇట్లాంటి అటాక్స్ ఇది ఫస్ట్ టైం కాదు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాకముందు 2-3 సార్లు అటాక్ చేశాడు. ఇది ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ చేస్తున్నాడు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మేము ఎవ్వరం కూడా ఊరుకుని కూర్చోము. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం పార్టీ, ఉద్యమ నేతలు ఉండే పార్టీ. ఎవరికి ఇక్కడ భయపడేది లేదు. నీవు స్థానికంగా ఏదో మా నాయకుల మీద అటాక్ చేయగానే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిరగడం మానేస్తారని అనుకుంటున్నామేమో, అట్లాంటిది ఏం జరగదు. 100% మేము ప్రజల్లోనే ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చేంత వరకు మేము ప్రజల్లోనే తిరుగుతూ ఉంటాం. అభివృద్ధి పనుల్లో కూడా మేము ముందే ఉంటాం. ఒకవేళ కార్పొరేటర్ గా నా పదవి కాలం పూర్తయినా సరే ప్రజల్లో. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా మణికేశ్వరి నగర్కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు యువత ఆదం సంతోష్ కుమార్ సమక్షంలో హస్తంగూటికి చేరారు. రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన కావాలంటారు. వద్దురా బాబు, నువ్వు సనత్తగర్లో చూసుకుంటారు. ఈ రోజు బిస్కెత్తిపోయారు ఎమ్మెల్యే మీద. ఇది ఒక శాంపుల్ మాత్రమే చెప్తున్నా. ప్రతి ఇంకా 3 ఏళ్లలో సికింద్రాబాద్ ను ఖాళీ చేసేస్తా. నీకో బీఆర్ఎస్ ఖాళీ చేస్తా. మీరు ఛాలెంజ్. నువ్వు ఏం చేసినా గానీ నువ్వంతలా నువ్వే విడ్రా అయిపోతావు. ప్రజలకు, మా ప్రజలకు నేను కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. నాకు ఒక్క కన్ను అయితే సికింద్రాబాద్, నాకు ఇంకొక కన్ను ఇది. నేను ప్రజల కోసమే, సికింద్రాబాద్ ప్రజల కోసమే పనిచేస్తా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే పనిచేస్తా. నగరంలో ఈ ఒక కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి ప్రజాపాలనకు మద్దతుగా యువకులు, మహిళలు అందరూ కూడా మాణికేశ్వర నగర్ మొత్తం కూడా కాంగ్రెస్ మయం చేసినారు. ఇక ముందు రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో 8కి 8 డివిజన్లు మేము గెలుస్తామని ఇక్కడి నుంచే ఈ శంఖంని మేము కుమారన్న వారి యొక్క మిత్రుల తరఫున ఇక్కడ భారీ సభ పెట్టి మొదట విజయ కేతనం ఇదే డివిజన్ నుంచి మేము విజయం సాధిస్తున్నామని ఒక సంకేతం. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.